రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశిపై గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కన్నెర చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి దూకుడుకు సిరాజ్ కళ్లెం వేశాడు. కళ్ళు చెదిరే బౌన్సర్తో ఈ 15 ఏళ్ల కుర్రాడిని బోల్తా కొట్టించాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి 4 బంతుల్లో 3 బౌండరీలు బాదిన వైభవ్ సూర్యవంశి 5వ బంతిని ఫుల్ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. గంటకు 146.6 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ బంతిని అంచనా వేయడంలో వైభవ్ విఫలమయ్యాడు. దాంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేవగా అర్షద్ ఖాన్ ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. దాంతో సిరాజ్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అయితే అందరూ పిల్లాన్ని అవుట్ చేసి సంబరాలు ఏంటి అని తిడుతున్న కొంతమంది మాత్రం ఈ సీజన్లో మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్గా పేరున్న వైభవ్ వికెట్ తీసినప్పుడు సంబరాలు చేసుకోవడం తప్పే లేదు. బూమ్రా, బౌల్ట్, హెజల్వుడ్ ఇలా ఎవరిని వదలకుండా సిక్సర్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంటున్న వైభవ్ వికెట్ తీసి సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు అంటూ ఈ సీజన్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అంటూ అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా కూడా ఉన్నాడు అంటూ సిరాజ్ బౌలింగ్ను మెచ్చుకుంటున్నారు. ఏదైనా కానీ వైభవ్ వికెట్ తీయడం వల్లే గుజరాత్కు గెలుపు దక్కింది. ఇప్పుడు టాప్ 2లో కూర్చుంది. చూడాలి మరి మ్యాచ్కు ఉత్కంఠగా మారుతున్న ఐపీఎల్లో ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.